మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 6వ తేదీ మార్నింగ్ షిఫ్ట్‌లో వచ్చినటువంటి 50 ఇంపార్టెంట్ బిట్లను ఇప్పుడు చూద్దామండి. ఇవన్నీ కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. మిత్రులు గమనించాలి. తప్పనిసరిగా లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మిత్రులకి చేరుతుందండి. మరి మరి ఈ ఎడ్జిట్ వల్ల కాస్త ఊపిరి పీల్చుకునే గ్యాప్ అయితే ఇచ్చిందండి ఎగ్జామ్ పేపరు. ఎందు గురించంటే మీడియంగా రావడం జరిగిందండి ఎగ్జామ్ పేపరు. మరి నిన్నటి వరకు అయితే చాలా టఫ్ అని చెప్పి చాలామంది గగ్గోలు పెట్టారు. కానీ ఇప్పుడు బోర్డర్‌గా 100కి అటు ఇటుగా మార్కులైతే గెయిన్ చేయొచ్చు. మీడియంగా చదివిన వాళ్ళు కూడా ఆ విధంగా ఉందండి. మరీ ఈజీ కాదు. అలాగని చెప్పి మరీ టఫ్ కాదండి. ఓకేనండి. మరి లేట్ లేకుండా బిట్లు చూసేద్దాం. ఒకటో బిట్ అండి పితృణం. పితృ ప్లస్ రుణం. పితృణం. సో, ఇది సవర్ణ దీర్ఘ సంధి అండి. అదేవిధంగా దేశ చరిత్ర అనే విగ్రహవాక్యం అడగడం జరిగింది. దేశం యొక్క చరిత్ర అండి. అదేవిధంగా చెన్ను అనే పదానికి అర్థం అడగడం జరిగిందండి. అదేవిధంగా వేమన అనే పద్యానికి ఆ పద్యం అంతా ఇచ్చి ఒక లైన్‌ని ఒక పదానికి అండర్‌లైన్ చేసి ఆ పదానికి అర్థం అడిగాడండి. అదేవిధంగా ప్రత్యక్ష వాక్యంలోని పదాలను సరిగ్గా రాయమని ఇవ్వడం జరిగిందండి. ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యాలు ఉంటాయి కదండీ! అవండి. నెక్స్ట్ భూతకాల అసమాపక క్రియావాక్యం అడిగాడండి. ఈ భూతకాల అసమాపక క్రియ అంటే క్వార్థం అండి. ఈ క్వార్థానికి సంబంధించినటువంటి క్వార్థం, సత్రార్థకం, చాదార్థకం, వ్యతిరేకార్థక వాక్యాల గురించి తప్పనిసరిగా అది లేనటువంటి క్వెషన్ పేపర్ ఉండడం లేదండి. మీరు గమనించారో లేదో. మరి చాలా ఇంపార్టెంట్ అండి. గెస్టాల్ట్ వాక్యాలలో సరికానటువంటి వాక్యం ఏది? సో, గెస్టాల్ట్ ఏం చెప్పారు అన్నది ఆ వాక్యాలన్నింటిని చూసుకుంటూ సరికాని వాక్యాన్ని మనం ఐడెంటిఫై చేయాలండి. ఎరిక్ ఎరిక్సన్ సరైన ఆలోచనలు చేయడం అనేది ఏ దశకు చెందింది? ఈ ఎరిక్ ఎరిక్సన్ గురించి కూడా బాగా చూసుకోండి. మార్క్ మిస్ చేసుకోకండి. అదేవిధంగా నోమ్ చోమ్స్కీ భాషా సిద్ధాంతానికి సంబంధించినటువంటి బిట్ కూడా రావడం జరిగిందండి. అదేవిధంగా ప్రజ్ఞ నిర్వచనం అడిగాడండి. ఈ నిర్వచనాలు చాలా ఎక్కువ వచ్చాయండి ఈసారి మాత్రం. ప్రజ్ఞ నిర్వచనం, మూర్తమత్వం నిర్వచనం, అభ్యసన నిర్వచనం ఈ విధంగా చాలా అడిగాడు. అదిగా సహజ సామర్థ్య నిర్వచనం కూడా అడగడం జరిగిందండి. సో, నిర్వచనాలు అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏది అని కూడా అడగడం జరిగిందండి. అదేవిధంగా ఎన్ఈపి 2020 ప్రకారం సన్నాహక దశ అనేది 3, 4, 5 తరగతులకు సంబంధించిందండి. మరి ఈ యొక్క ఎన్ఈపి 2020లో 5+3+3+4 కదండి. ఫస్ట్ 4 అనేది 1, 2 తరగతుల వరకు ప్రీ ప్రైమరీ నుంచి 1, 2 తరగతుల వరకు అండి. దీనినే పునాది దశ అంటారండి. మరి దీనిని సన్నాహ దశ అంటారండి. అంటే 3, 4, 5 తరగతులండి. వీళ్ళ యొక్క కాలము 8-11 అండి. సన్నాహక దశ అనేది 8-11 అండి. నెక్స్ట్ ఈ 3 కూడా 14-17 ఆ మిడిల్‌లో వస్తుందండి అది. 11 నుంచి అండి. 11-14 వరకు ఉంటుందండి. మధ్య దశ అండి. దీన్ని మధ్య దశ అంటారు. మరి ఈ దశని మాధ్యమిక దశ అంటారండి. ఇది మరి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకునండి. ఓకేనండి. నెక్స్ట్ అందని ద్రాక్ష పుల్లన ఏ రక్షక తంత్రం? రక్షక తంత్రాలు ఖచ్చితంగా ఇస్తారు. మరి మొన్న పేపర్‌లో అయితే ఉదాత్తీకరణం గురించి ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన మరి ఇది ఏ రక్షక తంత్రమో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఉపన్యాస పద్ధతి యొక్క ప్రయోజనం ఏమిటి అని అడగడం జరిగిందండి. అదేవిధంగా ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు డెవలప్ చేశారు అని అడగడం జరిగింది. అదేవిధంగా జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క రంగాలు జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఈ 5 ఉంటాయండి. మరి అలా కాకుండా వేరే ఒకటి ఇచ్చి ఈ 3 ఇస్తే దాన్ని సంబంధించిన దాన్ని మనం ఐడెంటిఫై చేయాలండి. అదేవిధంగా జీవావరణ పిరమిడ్‌లో అత్యున్నత స్థాయి ఏంటి అని అడిగాడండి. అదేవిధంగా శాక్య ప్రత్యుత్పత్తి మొక్కకు ఉదాహరణ అడిగాడండి. మరి అందులో ఆప్షన్స్ బట్టి మనం గెయిన్ చేయాల్సి ఉంటుంది మార్కుల్ని. బాహుళం, మధ్యగతం వీటికి సంబంధించినటువంటి బిట్లు అయితే అడగడం జరిగిందండి. అదేవిధంగా డెజావు ఏ భాషా పదం అని అడిగాడండి. మరి మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. డెజావు. అదేవిధంగా జిఐఎఫ్ అనగా అని అడిగాడండి. జిఐఎఫ్ మరి జిఐఎఫ్ అంటే గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అండి. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా అడగడం జరిగింది. మొట్టమొదటి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ఎవరు అని అడిగాడండి. అదేవిధంగా గౌణ అవసరం అంటే ఏమిటి అని అడిగాడండి. ఇక్కడ ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది లేని క్వశ్చన్ పేపర్ లేదండి. అదేవిధంగా ప్రత్యక్ష నియమం కానిది ఏమిటి అని అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా.
అదేవిధంగా టీసీ ఇష్యూ గురించి అడిగాడండి. ఆర్టీ యాక్ట్లో ఎన్నో అధ్యాయం అని అడిగాడండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందు గురించి అంటే ఆర్టీ యాక్ట్లో 38 సెక్షన్లు ఉంటాయండి. 7 అధ్యాయాలు ఉంటాయండి. ఏ సెక్షన్లోకి ఏ అధ్యాయంలోకి ఏ సెక్షన్ వస్తుంది అని చూసుకొని అందులో ఏ టాపిక్ వస్తుంది అన్నది కూడా మనం గెయిన్ చేయాల్సి ఉంటుందండి. మరి వీడియో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి ఆర్టీ యాక్ట్కి సంబంధించినటువంటి వీడియో లింకులు పెడతానండి, అక్కడ నుంచి చూడొచ్చండి. మరి చాలా చాలా తప్పనిసరిగా వచ్చే బిట్లండి. అదేవిధంగా బాల్యదశ కృత్యాలు, బాల్యదశకు సంబంధించినటువంటి ఏకాంతర క్రీడలు అవి ఉంటాయి కదండి. ఆ యొక్క కృత్యాలని జతపరచడం అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా పిఐఈడి ఎక్స్పాండెడ్ ఫామ్ అడిగాడండి, అంటే విస్తృత రూపం అడిగాడు, అది కూడా. అదేవిధంగా మైలురాయిళ్ళు అంటే ఏమిటో అడగడం జరిగిందండి. మరి అభ్యసన నిర్వచనం, ఇందాక చెప్పాను నిర్వచనంలో చాలా ఎక్కువ ఇచ్చాడు కాబట్టి దాని మీద ఒక దృష్టి అయితే పెట్టండి. మరి అభ్యసన బదలాయింపు దానికి సంబంధించినటువంటి ఒక పురాతనమైనది, దానికి రిలేటెడ్గా ఒక అభ్యసన బదలాయింపుకి సంబంధించినటువంటి బిట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నిర్ణయాలు సొంతంగా తీసుకోవడం అనేది ఎరిక్ ఎరిక్సన్ ప్రకారము, ఇప్పుడు ఇదే ఎరిక్ ఎరిక్సన్ నుంచి చాలా ఎక్కువ బిట్లు వస్తున్నాయండి, దాన్ని మాత్రం మీరు వదలొద్దు. అదేవిధంగా ప్రత్యేకం సాధారణం దీనికి సంబంధించినటువంటి ఒక బిట్ అండి. అదేవిధంగా భావన నిర్వచనాలు, ఇప్పటికే 4 నిర్వచనాలు వస్తాయండి. అదేవిధంగా పరిశీలన రకాలలో అక్వేరియం పరిశీలన అనేది ఏ రకమైనటువంటి పరిశీలన అంటూ అడగడం అయితే జరిగిందండి. అదేవిధంగా ప్రేరణ రకాలు కూడా అడిగాడండి, ప్రేరణ రకాలండి. అదేవిధంగా సైన్స్ సబ్జెక్టు నేర్చుకుంటే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నట్లే అని చెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది అని అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ మూర్తిమత్వ నిర్వచనం అండి. మరి ఫ్యూచర్ పన్నుకి సంబంధించినటువంటి బిట్ అయితే రావడం జరిగిందండి, మిత్రులు గమనించాలి. అదేవిధంగా వికాస నియమాలండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వికాస నియమాలండి. అదేవిధంగా అభ్యసన వక్రరేఖ అండి, ఇంకా తిరగలేదండి. మరి అభినయం నృత్యం అనేది ఏ నైపుణ్యం అని అడగడం జరిగిందండి. మరి దీంతో పాటుగా ఆర్టికల్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. మరి దీంతో పాటుగా మరి ఈ విధంగా మొత్తంగా 7 చెప్పారండి. ఇంగ్లీష్లో పిన్ పాయింటెడ్గా అయితే పలానా బిట్ అని తెలియదు, కానీ ఈ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్, ఈ విధంగా 7 చెప్పారండి. మరి దాంతో మొత్తం 50 బిట్లు అండి. మరి చూసుకోండి ర్యాపిడ్ రివిజన్గా మరి ఇలాంటి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.